Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. Students, ఈ వీడియోలో మనం ఏంటంటే తెలంగాణ కోర్టు జాబ్స్కి సంబంధించి ఇంగ్లీష్ ఫ్రీ క్లాసెస్లో భాగంగా క్లాస్ 4 నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఓకేనా? ఎవరెవరైతే తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కోర్టు జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో కోర్టు జాబ్స్ అనగానే మనకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ యొక్క వెయిటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండి. కాబట్టి ఇంగ్లీష్లో మీకు బెస్ట్ మార్క్స్ రావడం, ఓకేనా, మీకు బెస్ట్ మార్క్స్ రావాలి అంటే మన క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఎందుకంటే మన క్లాసెస్లో మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రతిదానికి రీజనబుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కాబట్టి డీటెయిల్గా ఫాలో అవ్వండి. ఓకేనా? నేను ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ ఓకే తెలంగాణ కోర్టు జాబ్స్కి సంబంధించి అన్ని ఫార్మాట్లలో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ మొత్తం మన యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రీగా. అదేవిధంగా మీకు ఫ్రీ క్లాసెస్ అని స్టార్ట్ చేశాను ఆల్రెడీ. ఓకేనా? 3 క్లాసెస్ కంప్లీట్ అయినాయి, ఇది 4th క్లాస్ అనమాట. ఎవరైతే ఇంకా ఫ్రీ క్లాసెస్ చూడలేదో ఆ 3 ఫ్రీ క్లాసెస్ కూడా చూడండి. ఓకేనా? అప్పుడు మీకు ఈ వీడియో కూడా క్లియర్గా అర్థమవుతుందండి. ఓకేనా? అయితే మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరెవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. రైట్? అయితే ఇంకో విషయం ఏంటంటే మనకు ఈ కోర్టు జాబ్స్కి సంబంధించి వాళ్ళ ఎగ్జామ్ డేట్స్ అనేవి ఏ క్షణమైనా సరే రిలీజ్ చేయొచ్చు. కాబట్టి మీరు సబ్జెక్ట్ని మాత్రం ఫాస్ట్గా కంప్లీట్ చేసి రెడీగా ఉండండి. ఓకేనా? తొందరగానే పెట్టే ఛాయిస్ ఉంది కాబట్టి ఏ క్షణంలోనైనా సరే ఎగ్జామ్ డేట్స్ రిలీజ్ చేయొచ్చు వాళ్ళు. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి. రైట్? అయితే మనకు క్లాస్ 4లో భాగంగా డిస్కస్ చేస్తాను అండి. మనకు ఫస్ట్ క్లాస్లోకి వెళ్ళే ముందు మీకు ఆల్రెడీ తెలిసిందే కదా జనరల్ ఇంగ్లీష్ బుక్. ఎవరెవరైతే ఎస్ఏ కానిస్టేబుల్కి, కోర్టు జాబ్స్కి, సిడిపిఓ, ఈఓ, విఆర్ఓ, ఓకేనా, నెక్స్ట్ మనకు గ్రూప్స్ జాబ్స్కి, నెక్స్ట్ ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జీడీ ఈ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి మన బుక్ కూడా వచ్చేసిందండి. బుక్ కాస్ట్ వచ్చేసి మీకు జనరల్ మన దగ్గర కొంటే 280 రూపీస్ అండి. మొత్తం 415 పేజీలు ఉంటుందండి. ఈ బుక్లో మీకు టాపిక్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుంది. బైలింగ్వల్ బుక్ ఇది, తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. ఓకేనా? మీకు ప్రతి టాపిక్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, మళ్ళీ అదేవిధంగా ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి. ఓకేనా? రైట్. అయితే మీకు బుక్ స్టాల్స్లో అన్ని బుక్ స్టాల్స్లో మ్యాక్సిమం అవైలబుల్గా ఉంటుంది అండి. మీరు ఇన్ని రోజులు ఏంటంటే ఆర్డర్స్ తీసుకున్నాం, ఇప్పటి నుంచి మీకు బుక్ స్టాల్స్కి పంపిస్తున్నాం ఆల్రెడీ. బుక్ స్టాల్స్ ఆల్రెడీ పంపించేసాం. మీ బుక్ స్టాల్స్లో అడగండి, దగ్గర ఉన్న బుక్ స్టాల్స్లో. ఓకేనా? వాళ్ళు తెప్పించుకొని మీకు ఇచ్చేస్తారు. రైట్? అదేవిధంగా మనకి ఇక్కడ కోర్సు తీసుకున్నట్లయితే మీరు కనుక ఓకేనా కోర్టు జాబ్స్ ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసి మీరు అక్కడ హైకోర్టు జాబ్స్, హైకోర్టు కోర్సెస్ అని కొడితే మీకు చాలా కోర్సెస్ ఉంటాయండి అందులో. ఓకేనా? మీకు జిఎస్ కోర్స్ ఉంటుంది, జిఎస్ ఇంగ్లీష్ ఉంటుంది, ఇది మనకు ఓన్లీ ఇంగ్లీష్ కోర్సెస్. ఇంకా చాలా కోర్సులు ఉంటాయి అందులో. ఏది కావాలంటే అది తీసుకోండి. ఏపీ వాళ్ళకి సపరేట్గా, టీఎస్ వాళ్ళకి సపరేట్గా పెట్టాను ఇప్పుడు. ఏది కావాలంటే అది తీసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కు కాల్ చేయండి. 9985317597. 1 month కోర్స్ ఉంది, 3 months కోర్స్ ఉన్నాయి. ఓకేనా? డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. ఆ యాప్లో చూసుకొని తీసుకోండి. ఓకేనా? రైట్. ఇంకా మనం లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామండి. చూడండి, ఇక్కడ మీకు క్వశ్చన్స్ ఓకేనా. ఇక్కడ సైడ్కి ఉన్నప్పుడు మీరు ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఏమంటున్నాడు అంటే పార్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యావ్ బీన్ డివైడెడ్ ఇంటూ హ్యావ్ బీన్ అండర్లైన్డ్ అండ్ గివెన్ యాజ్ ఆప్షన్స్. రైట్. ఇక సింపుల్గా చెప్పాలి అంటే మనకేంటంటే స్పాటింగ్ ఎర్రర్స్ అండి ఇవి. ఓకేనా? స్పాటింగ్ ఎర్రర్స్ ఎలా ఉంటాయి చెప్పండి. స్పాటింగ్ ఎర్రర్స్ ఎలా ఉంటాయంటే ఒక సెంటెన్స్ ఇచ్చి సెంటెన్స్లో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది అని అడుగుతున్నాడు అనమాట సింపుల్గా. రైట్? కింద ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చిండు. ఐ విల్ అనేది ఎర్రరా, ఎట్ హోమ్ అనేది ఎర్రరా, విల్ రెయిన్ అనేది ఎర్రరా, ఇఫ్ ఇట్ అనేది ఎర్రరా, ఎక్కడ ఎర్రర్ ఉంది అని అడుగుతున్నాడు అండి సింపుల్గా. ఓకేనా? అయితే మీరు ఇక్కడ క్వశ్చన్ చూసినప్పుడు క్వశ్చన్ని పాస్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేసి తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూడండి. రైట్? అయితే ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా చూస్తే చూడండి, ఇఫ్ ఇట్ విల్ రెయిన్ టుమారో ఐ విల్ స్టే ఎట్ హోమ్. నార్మల్గా మీనింగ్ ఏంటి? రేపు కనుక వాన పడితే, ఓకేనా, రేపు కనుక వాన పడితే నేను ఇంటి దగ్గరే ఉంటాను అని సింపుల్గా అది మీనింగ్ మనకు అది. రైట్? అయితే ఇది మనకి దేనికి సంబంధించింది అంటే ఇఫ్ క్లాస్కి సంబంధించింది అండి. ఇఫ్. ఓకేనా? మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇఫ్ క్లాస్. ఓకేనా? ఇఫ్లో మనకు జనరల్గా 4 స్ట్రక్చర్లు ఉంటాయండి. చూడండి, ఇక్కడ మీకు చెప్తాను. ఇఫ్ క్లాస్లో ఇఫ్ తోటి వచ్చేది మనకి ఏంటంటే జనరల్గా సింపుల్ ప్రెజెంట్ ఉంటుంది, నెక్స్ట్ మనకు సింపుల్ పాస్ట్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మనకు పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఇంకా రాస్తారు చూడండి, మీకు సింపుల్ ప్రెజెంట్ ఉంటుంది, నెక్స్ట్ సింపుల్ పాస్ట్ ఉంటుంది, నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుందండి ఇఫ్ క్లాస్లో. మళ్ళీ పక్కన మెయిన్ క్లాస్ ఉంటుంది. జనరల్ ఇక్కడ చూడండి క్లియర్గా 2 క్లాసెస్ ఉంటాయి. ఇదొక క్లాసు కామా తర్వాత ఇదొక క్లాస్ అండి. క్లాస్ అంటే ఏం లేదు. చూడండి, క్లాస్ అంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉన్నదాన్ని క్లాస్ అంటాం.
సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, అగ్రిమెంట్ కూడా ఉంటుంది. దాన్ని మనం క్లాజ్ అంటాం. కాబట్టి ఇఫ్ వచ్చినప్పుడు మనకు 2 క్లాజెస్ ఉంటాయండి. ఇదొక క్లాజు, ఇదొక క్లాజ్ అన్నమాట. ఓకేనా. ఇఫ్ అనేది మనకు ఫుల్ మీనింగ్ ఇవ్వదు కాబట్టి ఇది మనకు డిపెండెంట్ క్లాజు. చూడండి ఇక్కడ ఇఫ్ ఇట్ విల్ రెయిన్ టుమారో అంటే రేపు వాన కురిసినట్లయితే ఫుల్ మీనింగ్ రావట్లేదు కదా, సెంటెన్స్ వాక్యం పూర్తి మీనింగ్ ఇవ్వట్లేదు కదా. సో ఇది వేరే దాని మీద డిపెండ్ అవుతుంది అనమాట. కాబట్టి ఇది డిపెండెంట్ క్లాజ్ అంటాం. ఐ విల్ స్టే ఎట్ హోమ్ అంటే నేను ఇంటి దగ్గర ఉంటాను, ఫుల్ మీనింగ్ వచ్చింది అక్కడ. కాబట్టి ఇది మనకు ఇండిపెండెంట్ క్లాజ్ అన్నమాట. ఇదేమో వేరే దాని మీద డిపెండ్ అవుతుంది, దీనికి అవసరం లేదు, డిపెండ్ కావాల్సిన అవసరం లేదన్నమాట. సో ఇది డిపెండెంట్ క్లాజ్, ఇది ఇండిపెండెంట్ క్లాజ్, 2 క్లాజెస్ ఉంటాయండి. అయితే నేనేం చెప్తున్నాను అంటే మీకు ఇఫ్ తోటి ఉన్న క్లాజు, ఇఫ్ తోటి ఉన్న క్లాజ్లో మనకి ఏమేం రావచ్చు అంటే చూడండి, సింపుల్ ప్రెజెంట్ రావచ్చు, సింపుల్ పాస్ట్ రావచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ రావచ్చు అండి. అంతేగాని ఇఫ్ క్లాజ్లో మాత్రం మీకు ఫ్యూచర్ వర్డ్స్ అస్సలు రాకూడదు అనమాట. ఇఫ్ క్లాజ్లో ఓకేనా. ఇఫ్ ఉన్నప్పుడు మీకు చెప్పిన కదా 2 క్లాసులు ఉంటాయండి. ఇదేమో ఇఫ్ క్లాజు, అదేమో మనకు డిఫరెంట్ వేరే క్లాజు. ఇది ఇఫ్ క్లాజు, అది వేరే క్లాజు. ఏమంటున్నా ఇఫ్ క్లాజ్లో మీకు ఫ్యూచర్ ఓకేనా, ఫ్యూచర్ టెన్స్ అనేది రాకూడదు అస్సలే. సింపుల్ ప్రెజెంట్ అన్న రావాలి, సింపుల్ పాస్ట్ అన్న రావాలి, పాస్ట్ పర్ఫెక్ట్ అన్న రావాలి. ఓకేనా. అంతేగాని ఫ్యూచర్ టెన్స్ అయితే రాకూడదు. మరి ఇప్పుడు ఇఫ్ ఇట్ విల్ రెయిన్ టుమారో అంటే విల్ ప్లస్ V1 అనేది మనకు ఇది ఏ టెన్స్ స్ట్రక్చర్ అండి, సింపుల్ ఫ్యూచర్ యొక్క స్ట్రక్చరా కదా. కాబట్టి ఇఫ్ క్లాస్లో మనకు విల్లు కానీ, కెన్ను కానీ, మే కానీ, వుడ్ కానీ, కుడ్ కానీ, మైట్ కానీ ఏది ఉండకూడదు అలాంటివి. ఓకేనా. సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ ఇవే ఉండాలి అంతే. మరి అప్పుడు ఇక్కడ ఇవి ఉండకూడదు కాబట్టి ఇక్కడైతే మనకి ఎర్రర్ ఉందా లేదా, ఎర్రర్ ఉంది కాబట్టి సో ఇఫ్ ఇట్ విల్ రెయిన్ అనేది మనకు రాంగ్ అండి. సో మనకు ఈ విల్ రెయిన్ అనేది రాంగ్ ఉంది నాన్న. సో మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. విల్ రెయిన్ ఇఫ్ క్లాజ్లో ఫ్యూచర్ ఉండకూడదు కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. అన్నీ కరెక్టే. ఐ విల్ స్టే ఎట్ హోమ్ ఇది కరెక్టే ఓకేనా, ఎట్ హోమ్ ఇది కరెక్టే, ఇఫ్ ఇట్ కూడా కరెక్టే. మరి అప్పుడు ఆన్సర్ ఏముండాలి అక్కడ, ఇఫ్ ఇట్ రెయిన్స్ టుమారో. సార్ మరి టుమారో ఉంది కదా, సింపుల్ ప్రెజెంట్ పెడతారని అనుకుంటారండి. టుమారో అనే కీవర్డ్ మనం సింపుల్ ప్రెజెంట్లో కూడా వాడచ్చు, ప్రెజెంట్ కంటిన్యూస్లో కూడా వాడచ్చు. వాటిని ఫ్యూచర్ ప్లానెడ్ యాక్షన్స్ అంటాం. ఓకేనా. జనరల్గా టుమారో అనేది ఓన్లీ సింపుల్ ఫ్యూచర్లోనే కాదు, సింపుల్ ప్రెజెంట్లో వాడచ్చు, అదేవిధంగా కొన్నిసార్లు మనం ప్రెజెంట్ కంటిన్యూస్లో కూడా వాడచ్చు అన్నమాట. వాటిని ఫ్యూచర్ ప్లానెడ్ యాక్షన్స్ అంటూ ఉంటాం. ఓకేనా. అందుకే ఇఫ్ ఇట్ రెయిన్స్ టుమారో ఉండాలి అక్కడ, రైట్. ఈ విల్ అనేది మనకు రాంగ్ కాబట్టి సో మనకు రాంగ్ ఉన్న పార్ట్ అంటే ఏంటిది అక్కడ, ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 3 అర్థమైంది అందరికీ. సో మీరు ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇవే రిపీట్ అవుతాయి ఎగ్జామ్స్లో. మీరు కాన్సెప్ట్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ అంతే. ఒకసారి కాన్సెప్ట్ వచ్చింది అనుకోండి, అసలు మనకు తిరిగే ఉండదు అనమాట క్వశ్చన్ చేయడంలో. ఓకేనా. కాబట్టి అది అర్థమైంది కదండి. ఇఫ్ క్లాస్లో మనకి ఎప్పుడైనా ఫ్యూచర్ వర్డ్స్ రాకూడదు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. మీరు ఇక్కడ వీడియోని పాజ్ చేయండి, పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఓకేనా. రైట్. చూడండి ఇక్కడ ఇది కూడా మళ్ళీ సేమ్ ఫార్మేట్ నాన్న, సేమ్ ఫార్మేట్ ఆఫ్ క్వశ్చన్. ఏంటి ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇక్కడ ఏంటంటే మళ్ళీ మనకు స్పాటింగ్ ఎర్రరే. సెంటెన్స్ ఇచ్చాడు, సెంటెన్స్లో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది అనేది మనకు కనిపెట్టాలి అంతే. ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో కనిపెట్టాలండి. చూడండి ఇక్కడ హ్యాడ్ షీ థ్రోన్ ద బాస్కెట్ బాల్ వెన్ ఇట్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్. చూడండి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చాలా 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 సింపుల్ కాన్సెప్ట్ ఇది. మీరు నా యాప్లో చూడండి, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఓకేనా. కంజంక్షన్స్ అనే టాపిక్లో ఉంటుందండి, రైట్. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఫస్ట్ వెర్బల్ ఏమైనా తేడా ఉన్నది చూద్దాం. షీ థ్రోన్, హ్యాడ్ తోటి మనకు జనరల్గా V3 వస్తుంది కదా. హ్యాడ్ షీ థ్రోన్, V3 అది థ్రోన్, థ్రోన్. ఓకేనా. మీకు రాస్తా చూడండి వెర్బ్ ఫామ్స్. త్రో అంటే విసరడం, త్రే ఇది V1, ఇది V2, థ్రోన్ ఇది మనకు V3. ఓకేనా. V1, V2, V3 అది. థ్రోయింగ్ అనేది మనకు V4 అవుతుంది. ఇక మనకి హ్యాడ్ తోటి V3 సెట్ అయింది. ఓకేనా. వెన్ ఇట్ ఫెల్, ఫాలెన్ ఇది V1, V2, V3 పడిపోవడం అనమాట. ఓకేనా. కాబట్టి సబ్జెక్ట్ తర్వాత మనం డైరెక్ట్ సబ్జెక్ట్ తర్వాత V2 తీసుకోవచ్చు కదా సింపుల్ పాస్ట్లో. ఇది పాస్ట్లో ఉంది, అది పాస్ట్లో ఉంది. అక్కడైతే కరెక్టే ఉంది నార్మల్గా. ఆన్ ద గ్రౌండ్ కూడా కరెక్టే ఉంది, బాల్ అనేది గ్రౌండ్ మీద పడిపోవడం. ఓకేనా. అది మనకు కరెక్టే ఉందండి. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే హ్యాడ్ షీ థ్రోన్ ద బాస్కెట్ బాల్ వెన్ అని ఉంది చూడండి ఇక్కడ. అయితే మీకు ఇక్కడ కాంబినేషన్స్ ఉంటాయండి, కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ఆ కాంబినేషన్స్ ఏంటో చెప్తా చూడండి. ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే ఓకేనా కంజంక్షన్స్లో చూడండి, మీకు నో సూనర్ అనేది వస్తే మనకు దాని కాంబినేషన్ ఏముంటుందంటే దాన్ ఉంటుందండి. అదేవిధంగా మనకు హార్డ్లీ కానీ ఓకేనా, బేర్లీ కానీ ఓకేనా, నెక్స్ట్ స్కేర్స్లీ కానీ.
స్కేర్స్లీ కానీ. ఇవి వచ్చినప్పుడు మనకు కంజంక్షన్స్లో కాంబినేషన్ ఏముంటుందంటే వెన్ ఉంటుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. మనకి ఈ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, నో సూనర్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై దాన్. నో సూనర్ వచ్చినప్పుడు దాన్ రావాలి అండి. అదే హార్డ్లీ కానీ బేర్లీ కానీ స్కేర్స్లీ కానీ వచ్చినప్పుడు మనకు వెన్ అనే కాంబినేషన్ రావాలి. సో రెండు సెంటెన్సెస్, రెండు క్లాజెస్ అనేవి మనకు వీటిని కలిపేటప్పుడు, జనరల్గా రెండు క్లాజెస్ అనేవి వీటిని కలిపేటప్పుడు ఏం చేస్తామంటే నో సూనర్ వచ్చినప్పుడు దాన్ చూసుకోవాలి. అదే హార్డ్లీ బేర్లీ స్కేర్స్లీ వచ్చినప్పుడు మనకి ఏముండాలి, వెన్ చూసుకోవాలి అండి. ఇది మనకు ఫస్ట్ పాయింట్ అనమాట. ఓకేనా. దాని తర్వాత ఏంటంటే మీకు ఎప్పుడైతే ఒక సెంటెన్స్ నో సూనర్ తోటి కానీ హార్డ్లీ బేర్లీ స్కేర్స్లీ తోటి కానీ స్టార్ట్ అయింది అనుకోండి, సెంటెన్స్ అనేది నో సూనర్ తోటి కానీ హార్డ్లీ బేర్లీ స్కేర్స్లీ తోటి కానీ సెంటెన్స్ అనేది స్టార్ట్ అయింది అంటే సెంటెన్స్ స్టార్టింగ్లో ఇవి వచ్చినాయి అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ పాయింట్ ఏం చేయాలి అంటే సెంటెన్స్ అనేది ఇన్వర్స్డ్ స్ట్రక్చర్లో ఉందా లేదా అని చూడాలి అండి. దీన్నే ఇన్వర్షన్ అంటూ ఉంటాం. ఇన్వర్స్డ్ స్ట్రక్చర్లో ఉండాలి. ఇన్వర్స్డ్ స్ట్రక్చర్ అంటే ఏంటి సార్? ఇన్వర్స్డ్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అండి. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. ఇది మనం ఇన్వర్స్డ్ స్ట్రక్చర్ అంటాం. నార్మల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది జనరల్గా? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇన్వర్స్ అంటే సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ మారిపోతాయి అనమాట. దీని ప్లేస్లోకి అది దాని ప్లేస్లోకి ఇది వెళ్తాయి. అప్పుడు మనకి ఇన్వర్స్ సెక్షన్ ఏమవుతుందో చెప్పండి, హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. రైట్. అయితే నేనేం చెప్తున్నాను ఇక్కడ సింపుల్ కాన్సెప్ట్ అంటే నో సూనర్ వచ్చినప్పుడు దాన్ చూసుకోవాలి, హార్డ్లీ స్కేర్స్లీ బేర్లీ వచ్చినప్పుడు ఏమో వెన్ను చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఎప్పుడైతే మనకి సెంటెన్స్ అనేది వీటితో స్టార్ట్ అవుతుందో సెంటెన్స్లో ఎలా ఉండాలి స్ట్రక్చర్? ఇన్వర్స్డ్లో ఉండాలి. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉండాలి అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇక్కడికి రండి. ఇప్పుడు మీరు సరిగ్గా క్లియర్గా వస్తే ఇక్కడ వెన్ ఉందా లేదా? వెన్ ఉంది. నెక్స్ట్ మనకు హ్యాడ్ షీ థ్రోన్ అంటే హ్యాడ్ తోటి స్టార్ట్ అయింది, హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయిందా లేదా? అది ఇన్వర్స్ సెక్షన్లో ఉంది కదా. మరి ఇప్పుడు ముందర ఏం ఉండాలి నాన్న? హార్డ్ ఉండాలా హార్డ్లీ ఉండాలా? హార్డ్లీ ఉండాలి. హార్డ్ అనేది ఒక పాజిటివ్ వర్డ్, హార్డ్లీ అనేది నెగిటివ్ వర్డ్. మనకు అక్కడ నెగిటివ్ వర్డ్స్ కదా అవన్నీ. నో సూనరు, హార్డ్లీ, బేర్లీ, స్కేర్స్లీ ఈ 4 మనకు నెగిటివ్ వర్డ్సే. కాబట్టి హార్డ్లీ అనేది ఇక్కడ మిస్ అయిందండి. హార్డ్ ఉంది దాని బదులు. కాబట్టి హార్డ్లీ హ్యాడ్ షీ థ్రోన్ ద బాస్కెట్ బాల్. ఇట్లా బాస్కెట్ బాల్ని విసిరిందో లేదో అది గ్రౌండ్లో పడ్డది అని, గ్రౌండ్ మీద పడ్డది అని. ఓకేనా. కాబట్టి హార్డ్లీ హ్యాడ్ షీ థ్రోన్ అనమాట. చూడండి ఇక్కడ హార్డ్లీ అని పెడితే మొత్తం సెంటెన్స్ సెట్ అయిపోతుంది అంతా. ఓకే, మీకు చెప్పిన కదా ఇక్కడ కాంబినేషన్ హార్డ్లీ వస్తే వెన్ను రావాలి, ఇన్వర్స్డ్ కూడా ఉండాలి. ఉంది కదా మరి కరెక్ట్గా. హార్డ్ అనే దానికి ఉందా ఈ కాంబినేషన్? మరే లేదు. హార్డ్లీ అనే దానికి ఉంది కాబట్టి ఇక మనకు వాడు హార్డ్లీ ప్లేస్లో హార్డ్ ఇచ్చిండు అనమాట. సో ఈ వర్డ్ రాంగ్ ఇచ్చిండు కాబట్టి ఇది రాంగ్ ఉన్నట్టే కదా. ఎర్రర్ అని ఇక్కడ ఎర్రర్ అనేది అక్కడ ఉంది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ వస్తుంది అక్కడ ఆప్షన్ 4 అనేది మనకు ఆన్సర్ వస్తుందండి. రైట్. అయితే ఇక్కడ ఇంకో ఎక్స్ట్రా పాయింట్ చూడండి. జనరల్గా హార్డ్కు హార్డ్లీకి చాలా తేడా ఉంటుందండి. చూడండి హార్డ్ హార్డ్లీ చాలామంది రెండు ఒకటే అనుకుంటారండి. షీ ఈజ్ వర్కింగ్ హార్డ్లీ అని చెప్తారు చాలామంది. షీ ఈజ్ వర్కింగ్ హార్డ్లీ అనకూడదు, షీ ఈజ్ వర్కింగ్ హార్డ్. హార్డ్ అనేది మనకు పాజిటివ్ మీనింగ్ ఇచ్చే వర్డ్. హార్డ్ అనేది మనకు పాజిటివ్ మీనింగ్ ఇచ్చే వర్డ్. హార్డ్లీ అనేది మనకు నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది ఇది. ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ షీ హార్డ్లీ నోస్, లేకపోతే షీ హార్డ్లీ గోస్ దేర్. షీ హార్డ్లీ గోస్ దేర్, ఆమె అత కష్టం మీద అక్కడికి వెళ్తుంది అని. షీ హార్డ్లీ గోస్ దేర్, ఆమె అతి కష్టం మీద అక్కడికి వెళ్తుంది అని, రేర్గా వెళ్తుంది అని. హార్డ్లీ అంటే రేర్లీ అనమాట. ఓకేనా. అదే షీ ఈజ్ వర్కింగ్ హార్డ్, ఆమె చాలా కష్టపడుతుంది అని. ఓకేనా. షీ ఈజ్ వర్కింగ్ హార్డ్. చూడండి ఇక్కడ హార్డ్ అంటే కష్టపడడం పాజిటివ్ మీనింగ్ ఇచ్చే వర్డ్, అది హార్డ్లీ అనేది నెగిటివ్ మీనింగ్ ఇచ్చే వర్డ్. ఆ రెండు చూసుకోండి. ఓకేనా, క్లియర్ కదా. రైట్. ఎనీవే ఈ క్వశ్చన్ మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇవన్నీ చూడండి మీకు ఎగ్జామ్ని టార్గెట్ చేసి మేము ఆ మోడల్ క్వశ్చన్స్ ఇక్కడ డిఫరెంట్ ఎగ్జామ్స్లో వచ్చినవి కానీ ఆ మోడల్ క్వశ్చన్స్ కానీ తీసుకొచ్చి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా. రైట్. చూడండి ఇక్కడ parts of the following sentence have been given as options. Select the option that contains an error. మళ్ళీ మనకు స్పాటింగ్ ఎర్రర్. ఇవి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయండి, అందుకే ఈ మోడల్ బాగా డిస్కస్ చేస్తున్నాం మీతోటి. ఓకేనా. ఇక చెప్పండి ఇక్కడ రామాయణ ఈజ్ అన్ ancient Sanskrit epic. It is believed to be written around 500 BC to 100 BC అనమాట. రైట్. చూడండి రామాయణ అనేది ఒక ancient Sanskrit epic అట. రైట్. కొంచెం జాగ్రత్త చూడండి. ఇక్కడ మనకు రామాయణ సింగులరే కాబట్టి ఈజ్ ఉంది అండి. యాన్ యాన్షియంట్
యాన్షియంట్ అంటే మనకి ఇక్కడ ఆ సౌండ్ వస్తుంది కాబట్టి అప్పుడు మనకు ఆర్టికల్ యాన్ వాడిండి ఇక్కడ, అంతా ఒకే ఉంది. నెక్స్ట్ ఒకసారి జాగ్రత్తగా చూస్తే రామాయణ. చూడండి, మనకు రామాయణ అనేది మనకు హోలీ బుక్ అండి. మీకు ఎప్పుడైనా సరే మన ఆర్టికల్స్ టాపిక్ ఓపెన్ చేయండి, రామాయణ కానీ ఓకేనా, బైబిల్ కానీ ఓకేనా, ఖురాన్ కానీ ఓకేనా, మహాభారత కానీ భగవద్గీత కానీ ఇవన్నీ మనకి ఏంటి అంటే హోలీ బుక్స్ అనమాట, పవిత్రమైన గ్రంథాలు అనమాట సింపుల్గా, రైట్. కాబట్టి వీటి ముందు మనకి ఎప్పుడైనా సరే ఏముండాలి అంటే ఆర్టికల్ దా ఉండాలి అండి. ఏముండాలి మనకు? ఆర్టికల్ దా అనేది ఉండాలి. కాబట్టి సో రామాయణ అంటే సింగిల్ అనకూడదు, ద రామాయణ, ద బైబిల్, ద ఖురాన్, ద భగవద్గీత, ద మహాభారత. సో ఆర్టికల్ దా అనేది యూజ్ చేసుకోవాలన్నమాట. ఆర్టికల్ దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ దీస్ కైండ్ ఆఫ్ బుక్స్, ఓలీ బుక్స్ అనమాట, పవిత్రమైన బుక్స్ కదా ఇవి. కాబట్టి మనం దా అనే ఆర్టికల్ యూజ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ దా అనేది మిస్ అవుతుంది అండి. సో మనకి ఇక్కడ ఎర్రర్ అనేది ఇక్కడ ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. మిగతా పార్ట్ కూడా చూద్దాం. ఇట్ ఈస్ బిలీవ్డ్, అది నమ్మబడింది అని, అది కరెక్టే. ఇట్ ఈస్ బిలీవ్డ్ టు బీ రిటర్న్ అంటే అది రాయబడింది అని, టు బీ రిటర్న్ ప్యాసివ్ వాయిస్లో ఉంది మొత్తం ఇది. ఓకే, ఈజ్ బిలీవ్డ్ ప్యాసివ్ వాయిస్, టు బీ రిటర్న్ ప్యాసివ్ వాయిస్. అరౌండ్ 500 BC to 100 BC, 500 BC 100 BC మధ్యలో రాయబడిందని నమ్ముతున్నారని జనరల్గా. ఓకేనా, కాబట్టి అది ఎర్రర్ ఏం లేదు. ఇక్కడ మనకి ఎర్రర్ ఉంది అండి. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ సైడ్కి ఉంటాను, చూసుకోండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. మనకు ఇడియం ఇచ్చారు, దాని యొక్క మీనింగ్ అడుగుతున్నారండి అంతే. ఓకేనా, ఇడియం ఇచ్చి దాని యొక్క మీనింగ్ అడుగుతున్నారండి, రైట్. ఇక్కడ ఏమేమి ఇచ్చిండు? ఎట్ వన్స్ ఫింగర్ టిప్స్. చూడండి ఇక్కడ ఎట్ వన్స్ ఫింగర్ టిప్స్ అట. మరి ఫింగర్ టిప్స్ మీద ఉంది, ఫింగర్ టిప్స్ మీద ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి ఒకసారి జాగ్రత్త చూడండి. ఫింగర్ టిప్స్ మీద ఉన్నాయి అంటే అది మనకు పాజిటివా నెగిటివా? పాజిటివ్ మీనింగ్ ఇచ్చే వర్డ్, సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు మనం. చూడండి ఇక్కడ టు బీ అన్అవేర్ ఆఫ్ సంథింగ్. అన్అవేర్ అంటే అవేర్ ఆఫ్ అంటేనేమో దాని గురించి తెలిసి ఉండడం, అన్అవేర్ ఆఫ్ సంథింగ్ అంటే దాని గురించి తెలియకపోవడం. ఫింగర్ టిప్స్లో ఉన్నది అంటే అది తెలియకపోవడమా? కాదు కదా. కాబట్టి మనకు ఆప్షన్ 1 అనేది క్లోజ్. టు టేక్ రివెంజ్, రివెంజ్ తీసుకోవడం ఇక్కడ నెగిటివ్ కాదు కదా, కాదు. అవుట్ ఆఫ్ రీచ్ అట, ఇది మనకు అంటమా లేదు. సో ఏమొస్తుందంటే టు హ్యావ్ కంప్లీట్ నాలెడ్జ్ అనమాట. మన ఫింగర్ టిప్స్లో ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి? దాని గురించి మొత్తం నాలెడ్జ్ మన దగ్గర ఉన్నట్టే కదా. ఫింగర్ టిప్స్లో ఉంది అంటే ఫింగర్ టిప్స్ మీద ఉంది అంటే, కాబట్టి ఎట్ వన్స్ ఫింగర్ టిప్స్ అంటే మీనింగ్ ఏంటంటే టు హ్యావ్ కంప్లీట్ నాలెడ్జ్ అనమాట. సో మీరు ఇడియం చూసినప్పుడు ఆ ఇడియం బట్టి మనము దాన్ని బట్టి ఆ మీనింగ్ని గెట్ చేయొచ్చు ఈజీగా. కొన్ని డిఫికల్ట్గా ఉంటాయండి. ఓకేనా, కొన్ని తెలియని మనం ఇక్కడ ఆప్షన్స్ చూసి వెరిఫై చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఓకేనా, ఎనీవే ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 4, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ కూడా మీకు మళ్ళీ ఇది కూడా గ్రామర్ సంబంధించిన క్వశ్చన్. ఏమంటుంది ఇక్కడ? డిఫరెంట్ మోడల్ ఇది కొంచెం. ఇక్కడ ఏం లేదు, సింపుల్గా బ్రాకెట్లో చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ రీప్లేస్ ద బ్రాకెటెడ్ వర్డ్ సెగ్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. మీరు డైరెక్షన్ని చూడండి, ఫస్ట్ ఇక్కడ నేర్చుకోవాలి. ఆ క్వశ్చన్ చూడగానే డైరెక్షన్ ఏంటో అర్థం కావాలి. మళ్ళీ డైరెక్షన్ చదువుతానికి సపరేట్ టైం పెట్టకూడదు. ఓకేనా, క్వశ్చన్ చూడగానే అర్థమైపోతుంది మీకు. ఓకేనా, చూడండి ఇక్కడ బ్రాకెట్ ఇచ్చాడు అంటే దాని మీనింగ్ ఏంటి? బ్రాకెట్లో ఉన్న పార్ట్ కింద ఏ ఆప్షన్ తోటి మీరు రీప్లేస్ చేస్తారనమాట. ఓకేనా, బ్రాకెట్లో ఉన్న పార్ట్ని మీరు ఏ ఆప్షన్ తోటి రీప్లేస్ చేస్తారు అని అడుగుతున్నారు అక్కడ సింపుల్గా, రైట్. నేను చెప్పండి మరి. సో చిల్డ్రన్ షుడ్ అవాయిడ్ గివింగ్ అవుట్ పర్సనల్ డీటెయిల్స్. చిల్డ్రన్ అనే వాళ్ళు అవాయిడ్ చేయాలి, ఓకేనా, పర్సనల్ డీటెయిల్స్ బయటికి ఇవ్వడానికి ఆన్లైన్లో. విచ్ విల్ ఐడెంటిఫై దెమ్ ఆర్ దేర్ లొకేషన్. ఓకేనా, ఏదైతే వాళ్ళ లొకేషన్ని ఐడెంటిఫై చేయగలుగుతుంది అనమాట పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వడం వల్ల ఆన్లైన్లో, రైట్. అయితే ఇక్కడ విచ్ విల్ అనే ప్లేస్లో ఏం తీసుకోవచ్చు అంటుండే అంతే. ఓకేనా, విచ్ విల్ అనే ప్లేస్లో ఏం తీసుకోవచ్చు అంటుండే. చూడండి, విచ్ విల్ ఐడెంటిఫై దెమ్ ఆర్ దేర్ లొకేషన్. సో పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వడం వల్ల ఆన్లైన్లో సో మనకు అది ఓకేనా, ఏదైతే పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చాం ఆన్లైన్లో అది ఏం చేస్తుంది అంటే ఐడెంటిఫై చేస్తుంది వాళ్ళ లొకేషన్ అనమాట. అయితే ఇక్కడికి మనకి ఏం రావాలి అంటే రిలేటివ్ ప్రొనౌన్ రావాలి. ఓకేనా, రిలేటివ్ ప్రొనౌన్, ఎందుకంటే దాని గురించి ఓకేనా దీని గురించి మాట్లాడుతుంది కాబట్టి అది మనకు రిలేటివ్ ప్రొనౌన్ అనమాట. అయితే వాట్ విల్లా, దట్ కూడా, విచ్ ఎవర్ కెన్నా, విచ్ మైట్ లీడా. చూడండి ఇక్కడ వాట్ విల్ అంటామా? చూడండి వాట్ అనేది ఎప్పుడు వాడతామంటే మీకు అక్కడ ఏ థింగు ఇయ్యనప్పుడు తెలియని దాని గురించి తెలియని దాన్ని రిలేట్ చేసేటప్పుడు మనం అక్కడ వాట్ అనేది వాడాలి. అంటే ఇవ్వని దాన్ని
అన్స్పెసిఫైడ్ అనమాట. అక్కడ ఏం చెప్పకపోతే ఏం ఇవ్వకపోతే అప్పుడు మనం వాట్ వాడాలి. ఏదైనా ఇచ్చారు అనుకోండి విచ్ కానీ దట్ కానీ వాడాలి. ఇచ్చారు కదా ఆల్రెడీ. సో డీటెయిల్స్ అని ఇచ్చారు కదా, అదే కదా మనకు ఐడెంటిఫై చేసేది. ఏదైతే ఐడెంటిఫై చేస్తుందని చెప్పి పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ దాని గురించి మనకి రిలేటివ్ మాట్లాడేది అది ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి వాట్ అనేది మనకు ఆన్సర్ కాదు. తర్వాత విచ్ ఎవర్ కెన్ ఐడెంటిఫై, విచ్ ఎవర్ అంటాం ఇక్కడ మనకు లేదు. విచ్ మైట్ లీడ్, ఒకసారి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ చూడండి. ఇక్కడ విచ్ మైట్ లీడ్ అంటే సో విచ్ మైట్ లీడ్ ఐడెంటిఫై ఇదేం అంటామా మళ్ళీ. విచ్ డైరెక్ట్ మనకి అక్కడ ఇంకా మైట్ మళ్ళీ లీడ్ అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ మెయిన్ వర్బ్ V1 ఉంది కదా, కాబట్టి మనకి ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఆన్సర్ వస్తుందంటే దట్ కుడ్ ఐడెంటిఫై దెమ్. ఓకేనా. సో ఏదైతే ఐడెంటిఫై చేస్తుందో వాళ్ళ లొకేషన్ని, ఏది పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వడం వల్ల, సో చిల్డ్రన్ అనే వాళ్ళు పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వద్దు అని. ఓకేనా, ఏదైతే వాళ్ళని ఐడెంటిఫై చేస్తుందో కాబట్టి మనకు దట్ కుడ్ అంటూ ఉంటాం. రిలేటివ్ ప్రొనౌన్ ఇక్కడ దట్ సూట్ అవుతుందండి. సో విచ్ ఎవర్ రాదు మనకు, విచ్ కానీ విచ్ రావచ్చు దట్ రావచ్చు, కానీ ఇక్కడ ఫోర్త్ ఆప్షన్లో విచ్ మైట్ లీడ్ అని మళ్ళీ ఇక్కడ మీనింగ్ అనేది నార్మల్ అయిపోతుంది మళ్ళీ, అంటే ఎగ్జాక్ట్గా రావట్లేదు అనమాట కాంటెక్స్చువల్గా. సో అది మనకి వెళ్ళిపోతే ఆన్సర్ వస్తుంది ఇక్కడ దట్ కుడ్ ఐడెంటిఫై చేస్తుంది అని ఏదైతే. ఓకేనా. సో మనకు ఆన్సర్ వస్తుంది అక్కడ ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2. నెక్స్ట్ చూడండి ఇక్కడ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. చూడండి ఇక్కడ మనకు ఈ క్వశ్చన్లో చూడండి యాంటనిమ్స్ అడుగుతున్నాడండి. మీకు కోర్టు జాబ్స్కి సంబంధించి తెలంగాణ అయినా సరే ఏపీ అయినా సరే సినానిమ్స్ యాంటనిమ్స్ మీద మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయండి. ఓకేనా, సినానిమ్స్ యాంటనిమ్స్ మీద చాలా అంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో జాగ్రత్తగా మీరు చూసుకోండి. ఓకేనా, సినానిమ్స్ యాంటనిమ్స్ చాలా అంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా. సో ఎందుకంటే ఈ సినానిమ్స్ యాంటనిమ్స్ స్పెల్లింగ్స్ ఇడియమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. గ్రామర్కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళు వొకాబులరీకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు ఎగ్జామ్స్లో. ఓకేనా, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే రైట్. చూడండి ఇక్కడ ఏం లేదు, కింద ఒక వర్డ్ ఇచ్చాడు, వర్డ్ అండర్లైన్ చేశాడు, వర్డ్ అండర్లైన్ చేసి అండర్లైన్ చేసిన వర్డ్ యొక్క యాంటనిమ్ అడుగుతున్నాడు అండి. యాంటనిమ్ అంటే ఆపోజిట్, సినానిమ్ అంటే సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్, యాంటనిమ్ అంటేనే ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్ అంటాం. ఓకేనా రైట్. ఇక మనకు వర్డ్ ఏమి ఇచ్చాడు, స్ట్రెన్యూయస్. ఓకేనా, స్ట్రెన్యూయస్ అనే వర్డ్ ఇచ్చాడు. రైట్. అయితే ఇక్కడ స్ట్రెన్యూయస్ అనే మీనింగ్ మీకు తెలియదు అనుకోండి, తెలియకపోయినా సరే మనం గెస్ చేసి ఆన్సర్ చేసే మెథడ్ ఇక్కడ ఉంటుంది. జాగ్రత్తగా చూడండి. ద రాకీ టెరైన్ మేడ్ ద హైక్ డిఫికల్ట్ అండ్ స్ట్రెన్యూయస్. ఒకసారి ఇక్కడ ఏముంది, యాండ్ అని ఉంది. ఓకేనా, యాండ్ అని ఉంది. జనరల్గా యాండ్ అనేది ఏం చేస్తుందండి, యాండ్ అనేది మనకు రెండు థింగ్స్ని కలుపుతుందండి. అయితే యాండ్ ముందు మనకు పాజిటివ్ వచ్చింది అనుకోండి, యాండ్ తర్వాత కూడా పాజిటివ్ మీనింగ్ ఉండే వర్డే రావాలి. ఒకవేళ యాండ్ ముందు మనకు నెగిటివ్ వచ్చింది అనుకోండి, యాండ్ తర్వాత కూడా మనకు నెగిటివ్ మీనింగ్ ఇచ్చే వర్డే రావాలి. సో కాబట్టి యాండ్ ముందు మనకి ఏముంది ఇక్కడ, ఆల్రెడీ డిఫికల్ట్ అనే నెగిటివ్ వర్డ్ ఉందా లేదా. సో డిఫికల్ట్ అనే నెగిటివ్ వర్డ్ ఉంది కాబట్టి అండ్ తర్వాత కూడా ఏముండాలి, కంపల్సరీ నెగిటివ్ వర్డే ఉండాలి. సో మనము స్ట్రెన్యూయస్ అనే మీనింగ్ తెలియదు మనకు, కానీ ఇది నెగిటివా పాజిటివా, నెగిటివ్ అన్నమాట. అంతేనా కదా, నెగిటివ్ అన్నట్టే కదా. సో నెగిటివ్ వర్డ్ అని మనం కనిపెట్టవచ్చు అనమాట ఇట్లా. ఓకేనా, నెగిటివ్ వర్డా పాజిటివ్ వర్డా ఫస్ట్ కనిపెట్టుకోవాలి. తర్వాత సినానిమ్ అన్నప్పుడు యాంటనిమ్ అన్నప్పుడు మళ్ళీ నెగిటివ్ వర్డ్కి యాంటనిమ్ ఏమవుతుంది, పాజిటివ్ వర్డ్ అవుతుంది. నెగిటివ్ వర్డ్కి సినానిమ్ ఏమవుతుంది, మళ్ళీ నెగిటివ్ వర్డ్ అవుతుంది. ఇట్లా మనం ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ ఒక సెంటెన్స్లో ఇచ్చినప్పుడు సెంటెన్స్ మీనింగ్ అర్థమైనా ఇలా మనకి యాండ్ కానీ బట్ కానీ ఓకేనా సెంటెన్స్లో ఏమైనా ఇండికేటర్స్ ఇచ్చినప్పుడు కూడా ఆ వర్డ్ యొక్క మీనింగ్ గెస్ చేయొచ్చు, కొంచెం మనం నెగిటివ్ పాజిటివ్ అని గెస్ చేయొచ్చు అనమాట. సో అలా ఆ మెథడ్స్ అనేవి ఉంటాయి, అవి కూడా చూసుకోండి మీరు క్లియర్గా. రైట్. ఎనీవే స్ట్రెన్యూయస్ అంటే డిఫికల్ట్ అన్నట్టే కదా ఇక్కడ. ఇప్పుడు డిఫికల్ట్ లాగా ఉంది, కొంచెం స్ట్రిక్ట్గా చాలా హార్డ్గా డిఫికల్ట్గా హార్డ్గా ఉన్నట్టే కదా ఇక్కడ మనకు స్ట్రెన్యూయస్ అంటే మీనింగు. మరి మనకు డిఫికల్ట్గా హార్డ్గా ఉంది అంటే దానికి ఆపోజిట్ మీనింగ్ అంటే ఏమొస్తుందండి, డిమాండింగా, లైవ్లీనా, ఇంటెన్సా, లేకపోతే ఈజీనా. చూడండి, ఇంటెన్స్గా ఉండడం అంటే ఎక్కువ ఉండడం, మళ్ళీ అంటే కొంచెం డిఫికల్ట్గా ఉండడం అంటారు అది కూడా మనకు. కాబట్టి లైవ్లీ అనేది మనకి ఇక్కడ అసలు మీనింగ్ రానే రాదు, డిమాండింగ్ ఏమైనా వస్తుంది ఇక్కడ మనకు రానే రాదు. సో మనకు ఆన్సర్ వస్తుందంటే ఈజీ. ఓకేనా. సో హార్డ్, డిఫికల్ట్గా హార్డ్గా ఉంది అంటే దానికి ఆపోజిట్ ఏమి ఉండాలి, కంపల్సరీ ఈజీ అన్నట్టే కదా. సో మనకు ఆపోజిట్ ఒకటి అడుగుతుంది కాబట్టి మనకు ఈజీ అనే మీనింగ్ గెస్ చేయొచ్చు డైరెక్ట్గా. కానీ స్ట్రెన్యూయస్ అనే మీనింగ్ని దాంతో గెస్ చేసిన. ఓకేనా, డిఫికల్ట్ అని సింపుల్గా, డిఫికల్ట్ హార్డ్ అని మీనింగ్, ఎందుకంటే యాండ్ ఉంది కాబట్టి. ఇంకా మనకు డిఫికల్ట్ హార్డ్గా ఉంది ఓకేనా అంటే కంపల్సరీ మనకు దానికి ఆపోజిట్ ఈజీ అన్నట్టే కదా. సో మనకు ఆప్షన్ 4 అనేది అవుతుంది అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఈ వర్డ్కి మీనింగ్ తెలియకపోయినా సరే ఈ సెంటెన్స్ని చదివి అండ్ బట్ అక్కడ ఉన్న వర్డ్స్ అన్ని చూసి గెస్ చేయొచ్చు అనమాట.
గెట్ చేసి మనం ఆన్సర్ పెట్టవచ్చు అనమాట. ఓకేనా, కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఓకే, అయితే ఇక్కడ ఒక వర్డ్ రాస్తారు చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి, ఆర్డర్స్. చూడండి ఇక్కడ వర్డ్ ఆర్డర్స్ అండి. చూడండి ఆర్డర్స్ అంటే మనకు అదేంటంటే ఒక డిఫికల్ట్ అనమాట. ఆర్డర్స్ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి, డిఫికల్ట్ అంటూ ఉంటాం, చాలా హార్డ్గా డిఫికల్ట్గా ఉంటుంది అని ఉంటామంటే ఆర్డర్స్ అంటూ ఉంటాం. ఓకేనా, ఈ వర్డ్ కూడా క్లియర్గా రాసుకోండి, ARDUOUS అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్ చూడండి ఇక్కడ. 7th క్వశ్చన్ మనకేంటి, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ లాగా. ఓకేనా, మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూసుకోవాలి. ఓకే రైట్, చూడండి ఇక్కడ ఇంకా చూడండి మనకు సెంటెన్స్ అట్లా అండర్లైన్ చేశాడు అంటే దాని మీనింగ్ ఏంటి, అండర్లైన్ చేసిన పాటు రైటా రాంగా దేనితో మీరు సబ్స్టిట్యూట్ చేస్తారు అంతే. కొన్నిసార్లునేమో నో ఇంప్రూవ్మెంట్ అనే ఆప్షన్ కూడా ఇస్తాడు, అది రైట్ అని. ఓకేనా, కొన్నిసార్లు 4 ఆప్షన్స్ మార్చమని ఇస్తాడు అనమాట. రైట్, చూడండి ఇక్కడ ద రోడ్ విచ్ కనెక్టింగ్ ద 2 states ఈజ్ ఓవర్ క్రౌడెడ్. రోడ్ ఇది మనకేంటిదండి, రిలేటివ్ ప్రొనౌన్ అనమాట. రోడ్డు ఏదైతే 2 స్టేట్స్ని కలుపుతుందో అది బాగా క్రౌడ్ అయిపోయిందట. ఓకేనా, ద రోడ్డు. ఓకేనా, ఏదైతే కలుపుతుందో, ఇక్కడ వాట్ కనెక్ట్స్ అంటామా అనకూడదు అసలే, ఎందుకంటే రోడ్ అని ఆల్రెడీ మెన్షన్ చేశాడు కదా. సో ఏం తెలియకపోతే వాట్ వాడాలి, రిలేటివ్ ప్రొనౌన్. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిండు కాబట్టి విచ్ వాడాలి, విచ్ కానీ దట్ కానీ వాడాలి నార్మల్గా. ఓకేనా, ఇక మనకు విచ్ అని ఇచ్చిండు అండి, ఆ ఫిక్స్ అది మనకు. ఇక్కడ దేన్ని అండర్లైన్ చేసిండు, కనెక్టింగ్ అండర్లైన్ చేసిండు. మరి ఇప్పుడు ఈ కనెక్టింగ్ అనేది రైట్ ఆ రాంగ్ మనం చెప్పాలి అంతే. ఓకేనా, రైట్. అయితే ఇక్కడ ద రోడ్ విచ్, ఇక్కడ విచ్ అనేదే కదా సబ్జెక్టింగ్గా, సెంటెన్స్ ఇక్కడ మళ్ళీ ఒకటి స్టార్ట్ అవుతుంది అనమాట. విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ కదా, అది మనకు సెంటెన్స్తో స్టార్ట్ అవుతుంది. మనకు సెంటెన్స్ తర్వాత సెంటెన్స్ అంటే మనకు ఫస్ట్ ఇదే మనకు సబ్జెక్ట్ లాగా స్టార్ట్ అయిందండి, ఏదైతే కలుపుతుందో. మరి సబ్జెక్ట్ తర్వాత ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మనకేముందండి, ఈజ్ అని ఉంది అండి. ఈజ్ అంటే ప్రజెంటా పాస్టా, ఈజ్ అంటే ప్రజెంటా పాస్టా, ఈజ్ అంటే మనకేమొస్తుంది, ప్రజెంట్ వస్తుంది. బట్ ఈజ్ అంటే ప్రజెంట్ కాబట్టి ఒకసారి ఇక్కడ మనకి అది ప్రజెంట్లో ఉంది కాబట్టి ఏదైతే కలుపుతుందో అనేది మనకి ఇక్కడ చూడండి, ఇది కూడా మనకు ప్రజెంట్లోనే ఉండాలి కదా. కాబట్టి కనెక్టెడ్ అనేది మనకి ఏంటిది అండి, V2 అవుతుంది ఇది. సో మనకి ఇది ఆన్సర్ కాదు, కనెక్టెడ్ అనేది V2 కదా, సో మనకి ఇది ఆన్సర్ కాదు. పాస్ట్ అనమాట ఇది, V2 అంటే సింపుల్ పాస్ట్. మనకి ఏంది అక్కడ ప్రజెంట్ అది ఫిక్స్ అయింది కాబట్టి ప్రజెంట్లో ఉండాలి, ఆన్సర్గా తీసేయండి. తర్వాత చూడండి ద రోడ్ హ్యాస్ కనెక్టింగ్ అట, సో జరుగుతూ చూడండి, హ్యావ్ హ్యాజ్. హ్యావ్ హ్యాస్ పక్కన మీకు ఏం రావాలన్నా ఎప్పుడైనా సరే V3నే కదా మెయిన్ వర్బ్ వస్తే, హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ కూడా. ఓకేనా, హ్యావ్ పక్కన హ్యాస్ పక్కన హ్యాడ్ పక్కన మెయిన్ వర్బ్ అనేది వస్తుంది, ఎందులో ఉండాలి, V3 ఫామ్లో ఉండాలి. మరి ఇక్కడ మనకు హ్యాస్ కనెక్టింగ్ అనేది మనకు ఇచ్చిందే రాంగ్, అక్కడ తీసేయండి. 4th ఆప్షన్ చూడండి, ఇక్కడ హ్యావ్ కనెక్టెడ్ ఓకే, కానీ హ్యావ్ అనేది కరెక్టా చూద్దాం. అక్కడ ద రోడ్ విచ్ హ్యావ్ కనెక్టెడా, విచ్ హ్యాస్ కనెక్టెడా. చూడండి ద రోడ్ అనేది సింగులరా ప్లూరలా, సింగులర్. విచ్ అనేది కూడా మనకు సింగులరే, సింగులర్ సబ్జెక్ట్ ఇది. మనకు సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు సింగులర్ వెర్బే రావాలి కదా, ఇట్ అన్నట్టే కదా రోడ్ అంటే. ఇక్కడ ఇట్ హ్యాజ్ అంటాం, ఇట్ హ్యావ్ అనం కదా. సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి సింగులర్ వెర్బే ఉండాలి. సింగులర్ వెర్బ్ అంటే మనకు హ్యావ్ ఎట్లాగూ రాదు. సో మనకు ఆన్సర్ వస్తున్నప్పుడు ఇంకా అన్నీ పోతే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్ ఎలిమినేషన్లో మనం ఆన్సర్ తీసుకొచ్చుకోవాలన్నమాట. ఇక్కడ ఆప్షన్ ఎలిమినేషన్ ఎలా ఉంది మెథడ్ అర్థమైంది కదా అది. ఓకేనా, ఎన్ని ఇన్వాల్వ్ అయినాయి చూడండి, ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఇన్వాల్వ్ అయింది, ఓకే, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఇన్వాల్వ్ అయింది, అన్నీ తెలిస్తే కానీ మనం ఆన్సర్ చేయలేము అనమాట. ఓకేనా, కాబట్టి ద రోడ్ విచ్ కనెక్ట్స్ సింపుల్ ప్రజెంట్లో ఉందన్నమాట. ఓకేనా, కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. దీన్ని ఎందుకు తీసేసినాం, హ్యాస్ పక్కన V4 ఉంది కాబట్టి. దీన్ని ఎందుకు తీసేసినాం, అసలు హ్యావ్ రాంగ్ కాబట్టి, రోడ్డుకు హ్యావ్ రాదు కదా అది. దీన్ని ఎందుకు తీసేసినాం, పాస్ట్లో ఉంది కాబట్టి, కానీ ప్రజెంట్లో ఉండాలి కదా అది. సో మనకు ఆప్షన్ 2 అంతే. ప్రతి క్వశ్చన్లో ఉంటుంది మీకు ఆ లింకు, మీరు ఏంటంటే బట్టి పట్టడం వల్ల అలా ఉంటుందండి. మీరు ఒక్కసారి కాన్సెప్ట్ అర్థం చేసుకోండి ఎంత ఈజీగా ఉంటాయో క్వశ్చన్స్. ఓకేనా, రైట్. నెక్స్ట్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. యాంటనిమ్ అడుగుతున్నాడు ఇక్కడ. రైట్, ఏం అండర్లైన్ చేశాడు, ఎమియబుల్, సారీ ఎమికబుల్. ఓకేనా, అమికబుల్ అండి, సారీ అమికబుల్. అమికబుల్ అనే వర్డ్ అండర్లైన్ చేశాడు. చూడండి, రియా ఈజ్ లైక్డ్ బై ఎవ్రీ వన్. రియా అందరి చేత లైక్ చేయబడుతుందట. యాజ్ షీ ఈజ్ వెరీ అమికబుల్. ఓకేనా, అమికబుల్ అండి. ఎందుకు, ఆమె చాలా అమికబుల్గా ఉంటుంది కాబట్టి చాలామంది ఆమెని లైక్ చేస్తారని. రైట్, మరి అమికబుల్ అంటే మీనింగ్ ఏంటి చూడండి, ఇక్కడ జాగ్రత్త చూడండి. అమికబుల్ అంటే మీనింగ్ రావాలి అంటే ఫస్ట్ ఇక్కడ అమికబుల్ నీకు కొన్ని వర్డ్స్ రాస్తా చూడండి. అమికబుల్ అన్నా, ఎమియబుల్ అన్నా,
జీనియల్ అన్నా కంజీనియల్ అన్నా ఫ్రెండ్లీ అన్నా మనకు సేమ్ మీనింగ్ అండి. ఓకేనా? ఓకేనా? చూడండి ఇక్కడ మనకు అమికబుల్, అమియబుల్, జీనియల్, కంజీనియల్, ఫ్రెండ్లీ ఇవన్నిటి మీనింగ్ ఏమొస్తుందంటే అందరితోటి ఫ్రెండ్లీగా ఉండడం అనమాట. ఓకేనా? ఫ్రెండ్లీగా ఉండడం అనమాట. కాబట్టి మనకు అప్పుడు ఫ్రెండ్లీగా ఉండడం కాబట్టి ఫ్రెండ్లీగా ఉండేదానికి ఆపోజిట్ అవుతుంది ఇక్కడ. మరి ఫ్రెండ్లీగా ఉండడానికి ఆపోజిట్ అంటే హేట్ఫుల్ అంటామా? లేదు. ఏమంటాం? అన్ఫ్రెండ్లీ అంటాం. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. స్టూపిడ్ వస్తుంది అక్కడ రాదు. డేంజరస్ అంటామా? లేదు. ఓకేనా? సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? అమికబుల్ అన్నా ఎమియబుల్ అన్నా మీనింగ్ ఏంటి చెప్పండి? దాని మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్లీగా ఉండడం అనమాట. దానికి ఆపోజిట్ యాంటోనిమ్ అడుగుతున్నాడు కదా, ఆపోజిట్ అంటే మనకి ఏమొస్తుంది? అన్ఫ్రెండ్లీ అనమాట. అన్ఫ్రెండ్లీ. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. అంతే. మిగతా వర్డ్స్ కూడా రాసుకోండి అక్కడ అన్నీ. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి వర్డ్స్. ఓకేనా? సో స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉన్న వర్డ్ అడుగుతున్నా అక్కడ మనల్ని. స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉన్న వర్డ్ అడుగుతాడు. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. రెండు అడుగుతాడు. సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడగొచ్చు, ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ కూడా అడగొచ్చు అండి. రైట్. ఇక మనకు ఇన్కరెక్ట్లు అడుగుతున్నాం కాబట్టి మూడు కరెక్ట్ ఉంటాయి, ఒకటే ఇన్కరెక్ట్ ఉంటుంది అక్కడ. రైట్. సో మనకు కేటగిరీ చూడండి. కేటగిరీ అన్నప్పుడు మనకు స్పెల్లింగ్ రైటే ఉందండి. మీరు జాగ్రత్తగా రాసుకోండి ఆ స్పెల్లింగ్. చూసినప్పుడు కూడా అంత మనం గుర్తుపెట్టలేకపోతాం. నెక్స్ట్ హైజీన్. హైజీన్ అంటే హెల్దీగా అనమాట. హైజీన్ స్పెల్లింగ్ కూడా మనకు రైటే ఉంది అండి. నెక్స్ట్ కంగ్రాచులేట్. ఇది కూడా మనకు కరెక్టే ఉంది అండి. కానీ ఇక్కడ చూడండి అక్వైర్. అక్వైర్ అన్నప్పుడు మనకు కంపల్సరీ ఇక్కడ ఏముండాలి అంటే సి ఉండాలండి. ఏముండాలి మనకు? సి అనేది ఉండాలి. కానీ సి ఉందా అక్కడ? లేదు. సో మనకు స్పెల్లింగ్ అనేది రాంగ్ అంటే మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అక్వైర్లో మనకు సి ఉండాలండి, అక్కడ సి లేదు కదా. సో మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4. అయితే ఇక్కడ ఇంకోటి రాస్తుంది చూడండి. ఇక్కడ ఆక్వా. ఇది చెప్పండి ఆన్సర్. ఓకే, స్పెల్లింగ్ రైటా రాంగా? ఆక్వా. ఓకేనా? స్పెల్లింగ్ రైటా రాంగా? ఆక్వా అంటే వాటర్కి సంబంధించిన వర్డ్ అంటాం కదా. సో ఆక్వాటిక్ ఎనిమల్స్ అంటాం కదా. అది ఆక్వా అన్నప్పుడు రైటా రాంగా అంటే ఆక్వా అనేది రైటే. ఆక్వాలో సి ఉండదు. AQUA. ఆక్వాలో సి ఉండదండి. కానీ అక్వైర్లో మనకు సి ఉంటుంది. ఓకేనా? ACQUIRA. ఆక్వాలో సి ఉండదు. ఆక్వాలో ఓకేనా? చేపలు, ఫిష్ సంబంధించిన అక్వేరియం అంటాం కదా. చెప్పండి ఇక్కడ అక్వేరియం అన్నప్పుడు చేపలు పెట్టే ప్లేస్. చేపలు అంటే సి కదా, -C. సి ఉండదు అందులో, అంతే. ఓకేనా? సి అనేది ఉండదు అక్వేరియంలో. సి అనేది ఉండదు. చేపలు కదా, చేపల నుంచే ప్లేస్ని ఏమంటాం? అక్వేరియం అంటాం. ఓకేనా? కాబట్టి ఆ సీని తీసేయండి, చేపలో ఉన్న సీని తీసేయండి. అప్పుడు మనకు అక్వేరియం, ఆక్వా అన్నప్పుడు సి ఉండదండి, డైరెక్ట్ క్యూ ఉంటుంది. కానీ అక్వైర్ అన్నప్పుడు సి ఉంటుంది అనమాట. జాగ్రత్త రాసుకోండి ఇది. ఓకేనా? సో మనకు ఆప్షన్ ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. మళ్ళీ మనకి యాంటోనిమ్ అడుగుతున్నాడు అండి. చూడండి, ఇక్కడ మనకు వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చాను కొన్ని. రైట్. చూడండి, ఇక్కడ మనకు ద కమిటీ డిపోజ్డ్ హిమ్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్. కమిటీ ఏం చేసిందట? అతన్ని డిపోజ్ చేసిందట. రైట్. డిపోజ్ చేసిందట. డిపోజ్ అనే దానికి యాంటోనిమ్ అడుగుతున్నాడు. అది కూడా క్లియర్గా చూసుకోవాలి మీరు. సినోనిమ్ అడుగుతున్నారు, యాంటోనిమ్ అడుగుతున్నారండి. చూడండి ఇక్కడ. సో డిపోజ్ చేయడం అంటే ఏంటి ఫస్ట్? ఓకేనా? సో డిపోజ్ చేయడం అంటే సో మీనింగ్ ఏమొస్తుంది అంటే అతన్ని తీసేయడం అనమాట, కిందికి తీసేయడం అనమాట, సింపుల్గా. రైట్. మరి దానికి ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది? ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది అంటే ఇంటరాక్టెడా, డిమాలిష్డా, ప్రమోటెడా, సెగ్రిగేటెడ్. అంటే ప్రమోటెడ్ అనేది మనకు అక్కడ ఆపోజిట్ వర్డ్ అది డిమోటెడ్ అనమాట. డిపోజ్డ్ అంటే సింపుల్గా డిపోజ్డ్ అంటే డిమోటెడ్, కిందికి రావడం అనమాట. ప్రమోటెడ్ అంటే పైకి అనమాట. అంటే సో కమిటీ అనేది ఏం చేసింది? అతను ఆఫీస్ నుంచి తీసేసింది అనమాట. ఓకేనా? దానికి ఆపోజిట్ ఏం చేయొచ్చు? ప్రమోట్ చేయొచ్చు కదా అక్కడ. ఓకేనా? కాబట్టి మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఇంటరాక్టెడ్ అంటే మరి డెమాలిష్ చేయడం అంటే ఏంటండి? డెమాలిష్ అంటే డెస్ట్రాయ్ చేయడం అనమాట. ఓకేనా? ర్యూన్ అంటూ ఉంటాం. ర్యూన్. ఓకేనా? డెమాలిష్ చేయడం అంటే డెస్ట్రాయ్ చేయడం, ర్యూన్ అంటూ ఉంటాం. ఓకేనా? అది. నెక్స్ట్, సెగ్రిగేటెడ్ అంటే మీనింగ్ ఏంటండి? సెపరేట్ చేయడం. చూడండి, స్పెల్లింగ్ రాసుకోండి. సెపరేట్ అంటాం. SEPARATE. చాలామంది సెపరేట్ అన్నప్పుడు SEPA అని ఏదేదో రాసుకుంటూ వెళ్తారు. సెపరేట్ అన్నప్పుడు SEPARATE అన్నమాట. ఓకేనా? సెగ్రిగేట్ చేయడం అంటే సపరేట్ చేయడం అండి. సెగ్రిగేట్ వేరు. ఓకేనా? ఇక స్పెల్లింగ్లో జాగ్రత్త చూసుకోండి. అక్కడ సెగ్రిగేట్ అన్నప్పుడు SEGRE ఉంటుంది. కానీ సెపరేట్ అన్నప్పుడు SEPA ఉంటుంది.
జడతో చూసుకోండి. సెపరేట్ మీరు రాస్తూ ఉండాలి స్పెల్లింగ్స్ అంతే, అప్పుడే గుర్తుంటాయి, లేకపోతే గుర్తుండవండి. అర్థమైంది కదా? ఇవి ఓకేనా? ఇవ్వండి, ఇవి మీకు నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న 10 క్వశ్చన్స్ అండి. అర్థమైంది అందరికీ? ఇది ఓకేనా? నేను చెప్తున్నాను కదా, నెక్స్ట్ క్లాస్లో మనము క్లాస్ 5 అని చెప్పేసి నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓకేనా, చాలా డిఫరెంట్ మోడల్స్ కవర్ అయ్యే విధంగా మీకు క్లాసెస్ అనేవి చేస్తాను అండి. ఓకేనా? మీకు అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను క్లాసెస్, ఎందుకంటే మీకు డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ మోడల్స్ అన్నీ కవర్ చేయాలని ఉద్దేశంతో నేను ఇక్కడ ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశాను అండి. చాలామంది స్టూడెంట్స్ అమౌంట్ లేని వాళ్ళు, మనీ లేని వాళ్ళు, పూర్ పీపుల్ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు ఉన్నారు, కోర్టు జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు. సో వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్లో మంచి మార్క్స్ రావాలి అనే ఉద్దేశంతో నేను ఈ ఫ్రీ క్లాసెస్ సిరీస్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. కొంతమంది కోర్సు తీసుకోలేకపోతున్నారు అమౌంట్ లేక, సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఇంగ్లీష్ని ఈజీగా క్లియర్గా అర్థమయ్యే విధంగా అందించడం కోసం ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసి సిరీస్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి ఈ వీడియోస్. ఆల్రెడీ నేను 3 ఫ్రీ క్లాసెస్ కంప్లీట్ చేశాను, ఇది 4th ఫ్రీ క్లాస్ వీడియో కదా, కాబట్టి ఆ మిగతా వీడియోస్ కూడా అన్నీ క్లియర్గా చూడండి వెళ్ళి. ఓకేనా? సో మీ వీలైనంత మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో అన్ని గ్రూప్స్లో ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, నేను మీకోసం ఇంకా వీడియోస్ అన్ని చేస్తూనే ఉంటాను. మన బుక్ అనేది మార్కెట్లో రిలీజ్ అయిందండి. హైదరాబాద్లో అయితే దిల్సుఖ్నగర్లో బుక్ స్టాల్స్లో ఉన్నాయి, అశోక్ నగర్లో బుక్ స్టాల్స్లో ఉన్నాయి, తిరంగా బుక్ స్టాల్, వికాస్ బుక్ స్టాల్, టైమ్స్ బుక్ స్టాల్స్ ఉన్నాయి కదా, ఆ బుక్ స్టాల్స్లో ఉన్నాయండి, మీరు వెళ్ళి తీసుకోవచ్చు. ఓకేనా? హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ అక్కడే తీసుకోండి. ఆర్డర్లు ఏమవుతున్నాయంటే బాగా డిలే అవుతున్నాయండి, కంపల్సరీ వస్తుంది 2 రోజులు లేటు, కానీ డిలే అవ్వడం వల్ల మేము ఏంటంటే బుక్ స్టాల్స్కి పంపిస్తున్నాం. ఇంకా ఓకే, దాదాపు అన్ని బుక్ స్టాల్స్కి పంపిస్తున్నాం. మీరు మీ బుక్ స్టాల్స్ దగ్గర ఉన్న బుక్ స్టాల్స్కి వెళ్ళి, ఫేమస్ బుక్ స్టాల్స్కి వెళ్ళి అడిగి అక్కడ తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో మన దగ్గరికి వస్తే మాత్రం 280కే ఇస్తాం బుక్. ఇంకా అక్కడికి వెళ్తే మీకు 300 దగ్గరికి అయిపోతుంది అనమాట అమౌంట్, 300 ఇంకెక్కువ అయిపోతుంది అనమాట అమౌంట్. ఓకేనా? ఎనీవే ఓకే, 415 పేజీలు ఉంటుందండి ఈ బుక్. ఈ బుక్ మీకు అందరికీ కోర్టు జాబ్స్కి, ఎస్ఐ కానిస్టేబుల్స్కి, నెక్స్ట్ ఈ మీకు విఆర్ఓ గ్రూప్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి అన్నిటికీ యూజ్ అవుతుంది అండి. బుక్ మాత్రం తీసుకొని చూడండి. ఒకవేళ మీకు ఫుల్ క్లాసెస్ కావాలి అంటే మన కోర్స్ అవైలబుల్గా ఉంది. మన యాప్లో జిఎస్ కోర్స్ కూడా ఉంది అండి, ఇంగ్లీష్ కోర్స్ ఉంది, జిఎస్ కోర్సెస్ ఉన్నాయి. ఓకేనా? ఇంగ్లీష్ జిఎస్ కలిపి కూడా ఉంది. ఏపీటీఎస్కు సపరేట్ కూడా చేసి పెట్టాను. ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్సు, ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా? సో రైట్, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. మళ్ళీ ఫ్రీ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఇంత గ్యాప్ రావడానికి ఏంటంటే సెకండ్ బుక్ అండి మనది. సో సెకండ్ బుక్ కూడా కంప్లీట్ కావడం జరిగింది, డిఎస్సి టెట్ బుక్ అనమాట. ఓకేనా? త్వరలోనే దాన్ని కూడా రిలీజ్ చేస్తున్నాం మేము. ఓకేనా? రైట్, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.